హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు ఈరోజు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో ఉద్యోగం అది తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన గృహాన్ని స్థలాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు అందరిలోనూ మీ మాటే నెగ్గుతుంది. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న వివాదాలు తీరిపోతాయి. బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. రావాల్సిన డబ్బు సైతం అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషకరంగా గడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాల్లో తక్కువగా అంచనా వేసిన వారి పొగడ్తలే ఈరోజు పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు మరింత అభివృద్ధిని పొందుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న విద్యా అవకాశాలను పొందుతారు. మహిళలకు భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.